నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 22వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు అశ్విని కార్తె. రేపు చైత్రమాస బహుళపక్ష నవమి తిథి సాయంత్రం 6:12 వరకు, తదుపరి దశమి తిథి. శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 12:44 వరకు, తదుపరి ధనిష్ట నక్షత్రం. శుభం యోగం రాత్రి 9:13 వరకు, తదుపరి శుక్ల యోగం. తైతల కరణం ఉదయం 6:41 వరకు, గరజకరణం సాయంత్రం 6:13 వరకు, తదుపరి ఈ వణిజకరణం రాత్రి తెల్లవారుజామున 5:33 వరకు ఉంటాయి. సూర్యుడు మేషరాశిలో అశ్విని నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మకర రాశిలో రాత్రి 12:31 వరకు, తదుపరి కుంభరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 4:38 నుండి 6:11 వరకు, అమృతకాలం రాత్రి 1:59 నుండి 3:33 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:34 చంద్రోదయం రాత్రి 2:26 చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:15 అభిజిత్ ముహూర్తం పగలు 11:49 నుండి మధ్యాహ్నం 12:40 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:27 నుండి 9:18 వరకు, మరలా రాత్రి 11:06 నుండి 11:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:59 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:50 వరకు, యమగండం ఉదయం 9:05 నుండి 10:40 వరకు. రేపు రాత్రి 12:31 నుండి అశుభ ధనిష్ట పంచకాల సమయం ప్రారంభమవుతుంది. చంద్రుడు కుంభమీన రాశులలో అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలలో సంచరించే కాలాన్ని ధనిష్ట పంచకాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయటం అనుకూలం కాదు అని ఉత్తర భారత శాస్త్రకారుల నమ్మకం. తెలుగు ప్రాంతాలలో అశోచ విషయాలలో మాత్రమే ధనిష్ట పంచకాలకి ప్రాధాన్యత ఇస్తారు. మాస శూన్య తిథి నిన్న సాయంత్రం 7 గంటల నుండి రేపు సాయంత్రం 6:12 వరకు ఉంటుంది. చైత్ర మాసం ఉభయ పక్షాలలో వచ్చే అష్టమి, నవమి తిథులను మాస శూన్య తిథులుగా పరిగణిస్తారు. ఈ తిథులు శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.